మిత్రలాభం. అనగనగా ఒక అడవిలో ఒక ఎలుక, కాకి మరియు తాబేలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. అయితే ఒక్కరోజు జింక పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే ఉండే పొదల్లో దాక్కుంది. కొంచెం సేపు అయ్యాక బయటికి వచ్చి దాచుకోవడానికి ప్లేస్ ఇచ్చినందుకు చాలా సంతోషం అన్నది జింక. అప్పుడు ఎలుక, తాబేలు, కాకి అన్నవి ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అన్నవి. అప్పుడు జింక అన్నది, ఒక వేటగాడు వచ్చాడు ఇటువైపు, నన్ను పట్టుకోవడానికి వస్తే నేను తప్పించుకొని పారిపోయి ఇటు వచ్చాను అని చెప్పింది. మళ్ళీ అన్నది ఆ జింక, వేటగాళ్ళు ఇక్కడికి వస్తారంట, ఈ చెరువు దగ్గరకు వచ్చి చేపలు పట్టుకోవడానికి వస్తారంట అని చెప్పింది. అప్పుడు తాబేలు చాలా భయపడిపోయింది. అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతుంది తాబేలు. స్నేహితులు దాన్ని ఎలాగైనా రక్షిస్తామని చెబుతున్నా వినకుండా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని నడవడం ప్రారంభించింది. వెనకే జింక, ఎలుక, కాకి కూడా వెళ్ళాయి. అప్పుడే తాబేలు వేటగాడి కంట పడటంతో దాన్ని తీసుకొని సంచిలో వేసుకొని సంచి మూతి బిగించి కట్టేశాడు. ఇది చూసిన ఎలుక తన స్నేహితుణ్ణి కాపాడాలని ఒక ఉపాయం ఆలోచించింది. జింకను చనిపోయినట్టుగా దారిలో పడుకోమని, కాకిని దాని మాంసం తింటున్నట్టుగా నటించమని చెప్పింది. పడి ఉన్న జింకను చూసిన వేటగాడు ఆనందంతో తన సంచిని కింద పెట్టి దాని దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఆ సంచిని కొరికేసి తాబేలు బయటికి వచ్చేలా చేసి కలుగులోకి వెళ్ళి దాక్కుంది ఎలుక. తాబేలు ఆ పక్కనే ఉన్న కొలంలోకి దూకేసింది. వేటగాడు జింక దగ్గరికి వెళ్ళగానే అది లేచి పరిగెత్తింది. తిరిగి వచ్చి సంచిని చూసుకున్న వేటగాడు, అయ్యో అన్నది కూడా పోయిందే అని బాధపడుతూ వెనుదిరిగాడు. స్నేహితుల మాట వినకుండా ప్రమాదంలో పడినందుకు క్షమాపణలు కోరింది తాబేలు. పిల్లలు, మిత్రలాభం కథ చూశారు కదా. ఇందులో నీతి ఏంటంటే, ఐకమత్యంతో ఉంటే ఎంతటి ఆపదనైనా తప్పించుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే గంట వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి. అలాగే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.